కౌంట్ చేసుకుంటున్నా. భాగస్వామ్యం, రెండోది వయస్సులు, వర్గ సమీకరణాలు, తర్వాత మిశ్రమాలు, సంఖ్యలు, భిన్నాలు, సూక్ష్మీకరణ, వచ్చింది వయస్సులు, వైశాల్యాలు, ఘన పరిమాణాలు. దిస్ ఈస్ ద టాపిక్స్, రిమైనింగ్ టాపిక్స్. పైపులు, ట్యాంకులు, అయితే ఇందులో ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఐకి కావాలి అంటే ఈ రెండు ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. సంఖ్యలు, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, వీటిలో నుంచే రేపు 20 మార్కులు వస్తాయి ఎస్ఐలకి. మరి మనం ఎస్ఐలను దృష్టిలో పెట్టుకొని చెప్తే మిగతా వాళ్ళు పారిపోతామంటారు. ఇది చెప్తే ఏమన్నాం? రైట్ సార్. భాగస్వామ్యం, నేను పొద్దున భాగస్వామ్యం అన్నట్టుంది మీతోటి, మరి అదే చెప్దాం. రైట్ సార్. భాగస్వామ్యం, భాగస్వామ్యం ఇక్కడ వచ్చేసి ఎస్ఐకి 1 to 2 మార్క్స్ వస్తాయి సార్. 1 to 2, 1 నుంచి 2 మార్కులు వస్తాయి. పీసీ, విఆర్ఓ అండ్ గ్రూప్ 4 ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి 1 మార్కు డ్యామ్ షూర్. ఎందుకు నవ్వుతారు? 1 మార్కుతో జాబ్ మిస్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్ మిస్ అయ్యేది 1 మార్కే. 1 మార్కే కాదు, అర మార్కే. అది ఏఆర్ లాంటి వాటికైతే అర మార్కులలోనే ఉంటాయి ఆ జాబులన్నీ. 1 మార్క్ అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా స్కోర్ చేసే మార్క్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఒకసారి నువ్వు ఎంటర్ అయిన తర్వాత, ఎగ్జామ్ హాల్లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వదిలిపెట్టకుండా చేసే మార్క్ ఏంద్రా అంటే ఇది ఒకటి. దీన్ని ఒకవేళ వదిలిపెడితే క్షణం నీకు జాబ్ మిస్ అవుతుందని నేను మాత్రం బలంగా చెప్పగలను, ఖచ్చితంగా బలంగా చెప్పగలను. ఎవరన్నా ఇది తప్పు చేస్తే మిగతా ఈ పేపర్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే, ఇక రాదు, జాబ్ అయితే కాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ భాగస్వామ్యం. 1 మార్క్ అని తక్కువ అంచనా వేయకండి, చాలా ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఇది. రైట్ సార్. భాగస్వామ్యము అనగానే మనం ముఖ్యంగా మాట్లాడే మాట, ఇక్కడ ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండవు. నిష్పత్తి అనుపాతానికి లింక్ టాపిక్ ఇది. నిష్పత్తి అనుపాతానికి లింక్ టాపిక్. దీంతో పాటు వయస్సులు కూడా లింక్ టాపిక్లే. అన్ని లింక్ టాపిక్లే ఉన్నాయి, ఒక సంఖ్యలు తప్ప. చిన్న చిన్న 1 గంటన్నర టాపిక్లు. ఇక సార్, భాగస్వామ్యము అంటే ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగే వ్యాపారం. భాగస్వామ్యము అని ఎప్పుడు అంటాం? ఒక వ్యక్తి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యం అంటామా? భాగస్వామ్యం అని కనీసం ఎంతమంది అనాలి? ఇద్దరన్నా వ్యాపారం చేయగలగాలి. ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యాపారస్తులు కలిసి చేసేదాన్ని భాగస్వామ్యం అని అంటాం. ఇంకా అది భాగస్వామ్యం గురించి సంబంధించిన మాట. మీ డెఫినేషన్ అంటే ఏమి రాయమాకండి, గుర్తు ప్రయత్నం చేయండి, ప్రతిదీ నోట్బుక్లో వద్దు. రైట్. ఇప్పుడు భాగస్వామ్యము, వ్యాపారము అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి సార్? పెట్టుబడి.
వ్యాపారము అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? పెట్టుబడి. పెట్టుబడి పెట్టిన తర్వాత కొంతకాలం వెయిట్ చేయాలా కదా? వెయిట్ చేయాలి. పెట్టుబడి పెట్టి కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత ప్రాఫిట్స్, లాభాలు వస్తాయి. పెట్టుబడి పెట్టి కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఏమొస్తాయి? లాభాలు వస్తాయి. మరి ఇక్కడ పెట్టుబడిని కాలంతో మల్టిప్లై చేస్తే, ఇక్కడ పెట్టుబడిని కాలంతో మల్టిప్లై చేస్తే లాభం వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఫార్ములా లాంటిది ఏంటిదిరా అంటే పెట్టుబడి ఇంటూ కాలం ఇజ్ ఈక్వల్ టు లాభం. పెట్టుబడి ఇంటూ కాలము ఇజ్ ఈక్వల్ టు లాభం. ఒక వ్యక్తికి సంబంధించింది. మరి భాగస్వామ్యము అంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదా, మరి వాళ్ళిద్దరి మధ్య పోలిక అని చెప్పాలి కదా. పోలిక అంటే ఏంటి? వాట్ ఈస్ కంపారిజన్? ఇది నథింగ్ బట్ రేషియో. దాన్నే మనం ఏమన్నాం? నిష్పత్తి అన్నాం. సో పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి ఈక్వల్ ఏమొస్తుంది? లాభాల మధ్య నిష్పత్తి. ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఎంతమంది అయినా వ్యాపారస్తులు కావచ్చు, మినిమం ఇద్దరు. సో పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు లాభాల మధ్య నిష్పత్తి వస్తుంది. సరే ఇక్కడ నువ్వు ఎక్కువగా ఏమి ఆలోచించమాకు. పెట్టుబడి ఇంటూ కాలము ఇజ్ ఈక్వల్ టు లాభము. వ్యాపారము అంటే పెట్టుబడి, దాన్ని కొంతకాలం పాటు ఉంచాలి, అప్పుడు వచ్చేది లాభం. మన లెక్కల్లో నష్టాలు ఉండవు, అసలు నష్టాలు ఉండవు, అన్ని లాభాలే. రైట్. పెట్టుబడుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య కంపేర్ చేస్తున్నాం కాబట్టి, లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య కంపారిజన్ ఉంటుంది కాబట్టి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి ఇజ్ ఈక్వల్ టు లాభాల మధ్య నిష్పత్తి. రాయండి ఆ మాట. ఫస్ట్ అది రాయండి. పెట్టుబడి ఇంటూ కాలము ఇజ్ ఈక్వల్ టు లాభము. పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు లాభము. దాని నుంచి ఇక్కడ భాగస్వామ్యము అంటే కనీస ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యాపారం కాబట్టి కంపారిజన్. పెట్టుబడుల మధ్య నిష్పత్తి. కంపారిజన్ అంటేనే నిష్పత్తి. పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల మధ్య నిష్పత్తి. తేని కానీ లాని అని రాయమాకండి, కంప్లీట్ రాయండి. పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇంటూ కాలాల మధ్య నిష్పత్తి ఈక్వల్ టు లాభాల మధ్య నిష్పత్తి. అంతే. ఇక మీకు ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోవద్దు కూడా, ఇక్కడ మళ్ళీ ఇబ్బందులు పాలవుతాయి. రైట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో చూద్దాం మనం. సార్ ఇక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఈ ప్రాబ్లం చాలా మంది వదిలేసి వస్తారు ఎగ్జామ్ లో. చాలా మంది వదిలేసి వచ్చే ప్రాబ్లం ఇది ఒకటి సార్. కానీ చాలా ఈజీ ప్రాబ్లం ఏంటంటే ఇదే. మళ్ళీ ఎందుకు వదిలేస్తారు సార్ అంటే, ఇది 4 లైన్లు 5 లైన్లలో ఉంటుంది ప్రాబ్లం. కానీ ఒక్కసారి చదివితే అమ్మటే వచ్చేస్తుంది ఆన్సర్. మిగతా వాటిలాగా ఇబ్బంది పెట్టదు ఈ లెక్క అస్సలే. రైట్. ఎట్లనో చూద్దాం. ఏ మరియు బి, ఏ మరియు బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఏ మరియు బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:4. ఏ మరియు బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:4. వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి, వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 5:6. వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 5:6 అయినా వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి ఎంత? వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి ఎంత? సార్ ఇలా ఉంటుంది సార్ ప్రాబ్లం. సార్ ఒక్కసారి చూద్దాం. ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు ఇప్పుడు వ్యాపారంలో? ఇద్దరు. ఏ మరియు బి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి మీరు. బోటికలు చూడండి. సార్ ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు? 3 వంతులు పెట్టుబడి పెట్టిండు. అంతే కదా. 3:4 పెట్టుబడులు అంటే ఏ అనేవాడు 3 వంతులు పెట్టిండు, బి అనేవాడు 4 వంతులు పెట్టుబడి పెట్టిండు. పెట్టుబడులు అయిపోయినాయి. ఇక పెట్టుబడి ఇంటూ కాలం కదా మనం చేసేది. మరి వాళ్ళ కాలాలు ఎలా ఉన్నాయి?
ఏ అనేవాడు 5 భాగాల కాలం పెట్టిండు, బి అనేవాడు 6 భాగాల కాలం పెట్టిండు. పెట్టుబడి ఇంటూ కాలం నిష్పత్తి, పెట్టుబడి ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? లాభాల మధ్య నిష్పత్తి వస్తుంది. సో మరి సింప్లిఫై చేయండి, ఏమన్నా కొట్టివేతలు పోతాయా? 3 ఒక్కట్లు 3 రెండ్లు సార్. ఇక్కడ మిగిలింది ఏంటి? 5. ఇక్కడ మిగిలింది ఏంటి సార్? 8. ఇదే ఆన్సర్. ఇక 5:8 వాళ్ళ లాభాల మధ్య నిష్పత్తి. ఎందుకంటే ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అస్సలే ఉండదు ఇందులో, ఇదే టఫ్ క్వశ్చన్. Right on, next. A comma B comma C. A comma B comma C పెట్టుబడుల మధ్య నిష్పత్తి. A comma B comma C పెట్టుబడుల మధ్య నిష్పత్తి 2:3:4. ఏ కామా బి కామా సి పెట్టుబడుల నిష్పత్తి 2:3:4. వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి, వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 4:5:6. వారి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 4:5:6. అయినా వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి ఎంత? అయినా వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి ఎంత? సార్ వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి ఎంత అన్నారు? పెట్టుబడులు ఏ బి అండ్ సి వాళ్ళ పెట్టుబడులు ఎలా ఉన్నాయి సార్? 2, 3, 4. వారి కాలాలు 4:5:6. ఏమన్నా కొట్టివేతలు పోయే మార్గం? సో 8:15:24. దట్ ఈస్ ఆన్సర్. ఇంత ఈజీ టాపిక్ ఎందుకు అనుకుంటారా చెప్పడం? రైట్ ఆన్. అంటే ఈజీ టాపికే ఇది. ఇదే కాదు, దగ్గర దగ్గర అక్కడ అన్ని ఈజీ టాపిక్లే ఉన్నాయి. ఇక మీరు కష్టమని అన్ని నేర్చుకున్నారు ఆల్రెడీ. ఇక కష్టమని 2 మధ్యలో మిశ్రమాలు ఒకటి ఉంది, సంఖ్యలో ఒకటి ఉంది, అంతే. రైట్. ఏ కామా బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి. ఏ కామా బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5. ఏ కామా బి పెట్టుబడుల మధ్య నిష్పత్తి 3:5. వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి, వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి 2:3. వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి 2:3. అయినా వారు పెట్టుబడి పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి ఎంత? అయినా వారు పెట్టుబడి పెట్టిన కాలాల మధ్య నిష్పత్తి ఎంత?
ఎస్ సార్. ఇక్కడ ఇద్దరు వ్యాపారస్తులు ఏ మరియు బి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు సార్. ఇక్కడ వాడు పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఇచ్చిండు, లాభాల మధ్య నిష్పత్తి ఇచ్చి కాలాల మధ్య నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. మనం ఒక మాట చెప్పుకున్నాం, పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ ఏంటి? లాభం. ఇప్పుడు ఏమడుగుతాడు? కాలం అడుగుతాడు. కాలం ఈక్వల్ ఏమొస్తుంది? లాభము బై పెట్టుబడి. కాలము ఈక్వల్ టు లాభము బై పెట్టుబడి. మరి ఫస్ట్ లాభాల మధ్య నిష్పత్తిని ప్రతిక్షేపిద్దాం. లాభాల మధ్య నిష్పత్తి ఎలా ఉంది? 2:3. ఈ ఏ అనేవాడి 2 వాటాలు, బి అనేవాడిది 3 వాటాల లాభం. మరి వారి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎలా ఉంది? 3:5. 3 వీడిది 5 నిష్పత్తి. సార్ సింప్లిఫికేషన్ 5 2 10, 3 3 9. దట్ ఈజ్ ఆన్సర్. సార్ అర్థమైతేనే లెక్కలు ఇవి. నెక్స్ట్ ఏ కామా బి కామా సి. ఏ కామా బి కామా సి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి. ఏ కామా బి కామా సి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 2:3:5. 2:3:5. వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి పెట్టుబడి కాలాల మధ్య నిష్పత్తి 2:3:5. వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి 3:4:6. వారు పొందు లాభాల మధ్య నిష్పత్తి 3:4:6 అయినా వారు పెట్టిన పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? అయినా వారు పెట్టిన పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? సరే, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ఏ బి అండ్ సి. 3 వ్యాపారస్తులు. పెట్టుబడుల మధ్య నిష్పత్తి. పెట్టుబడి ఈక్వల్ ఏమొస్తుంది? లాభము బై కాలం. పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు లాభము బై. ఫస్ట్ లాభాల మధ్య నిష్పత్తి 3, 4, 6. తర్వాత కాలాల మధ్య నిష్పత్తి by 2, by 3, by 5. రైట్. సరే, ఇక్కడ 2, 3, 5 ఎల్సిఎం. కాసాగి ఎంత? 30. సార్ ఎన్నిసార్లు పోతుంది? 15 మూళ్ళు నిష్పత్తి. 3 ఎన్నిసార్లు పోతుంది? 10 4 40 నిష్పత్తి 5, 6 6 36. Therefore 45:40:36. ఏమన్నా కొట్టివేతలు పోయేవి ఉన్నాయా? సెకండ్ మోడల్. సరిగా 3/2:4/3:6/5 అనే నిష్పత్తిని సింప్లిఫై చేస్తున్నాం మనం. ఈ నిష్పత్తులు సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ వాటి యొక్క హారాల్ని కాసా కట్టాలి. 2, 3, 5ల కాసాగు 2 × 3 × 5 అన్ని ఇండివిజువల్ నెంబర్స్. కాసాగు 30. ఆ 30 అనే కాసాగు తీసుకోండి.
సార్ ఫస్ట్ నిష్పత్తి కాడికి పోతే ఫస్ట్ నిష్పత్తి 3/2 భిన్నము. సార్ 2 అనేది ఎన్నిసార్లు పోతుంది భిన్నంలో? 30లో 15 సార్లు. ఆ 15 ఇంటూ దాని లవం 45. 15 మూలు 45. 3 10 సార్లు పోతుంది. 10 ఇంటూ 4 40. 5 6 సార్లు పోతుంది. 6 6లు 36. ఆ పైన వచ్చింది మన ఆన్సర్. నెక్స్ట్ మోడల్ ఏ 30,000 రూపాయలు, ఏ 30,000 రూపాయలు, బి 45,000 రూపాయల పెట్టుబడులతో ఏ 30,000 రూపాయలు, బి 45,000 రూపాయల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సార్ చూడండి, ఇద్దరు వ్యాపారస్తులు ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు సార్? ఏ అనేవాడు 30,000 రూపాయల పెట్టుబడి పెట్టిండు. బి అనేవాడు 45,000 రూపాయల పెట్టుబడి పెట్టిండు. ఎంతకాలం? కొంతకాలం. ఇద్దరి కాలం ఈక్వల్. ఆ కాలం ఏంటో తెలియదు కాబట్టి ఒకవేళ నువ్వు తీసుకుంటే ఎక్స్ అని తీసుకో. ఇది సార్ పద్ధతి. సార్ ఎక్స్ క్యాన్సిల్ కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి కొంతకాలం అన్నప్పుడు రాయిపోయినా ఏం కాదు. చూడండి, 0కి 0 క్యాన్సిల్ కాబట్టి ఈక్వల్ 0 ఉన్నప్పుడు కూడా రాయాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్లు చెప్తున్నా. ఇక పోయేదేం సార్? 15 2 15 3. దిస్ ఈజ్ ఆన్సర్. ఒక వ్యాపారంలో ఏ 10,000, ఒక వ్యాపారంలో ఏ 10,000, బి 15,000 రూపాయల పెట్టుబడులతో ఒక వ్యాపారంలో ఏ 10,000, బి 15,000 రూపాయల పెట్టుబడులతో ఒక సంవత్సర కాలం పాటు ఉంచిన వారు పొందిన మొత్తము లాభము 15,000 రూపాయలు. వారు పొందిన మొత్తము లాభము 15,000 రూపాయలు. అయినా లాభంలో ఏ వాటా ఎంత? లాభములో ఏ వాటా ఎంత? సార్ వాళ్ళ పెట్టుబడులు 1 సంవత్సరం కాలం పాటు ఉంచారు సార్. ఏ పెట్టుబడి 10,000, బి పెట్టుబడి 15,000, కాలం 1 సంవత్సరం. సో ఇక్కడ 3 zeros కి 3 zeros క్యాన్సిల్. 5 2 5 3. వారి లాభాల మధ్య నిష్పత్తి ఎలా ఉంది? 2:3. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలకు సంబంధించిన టోటల్ అమౌంట్ 15,000 అయితే ఇందులో లాభంలో ఎవడు వాటా అడిగిండు? ఏ వాటా. 2 భాగాలకి ఎంత? దెన్ 2/5
ఇంటూ 15,000, 5 ఒకట్లు 5 మూల 15 ఎంత వచ్చింది సార్? 6,000 రూపీస్ ఏ వాటా. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ కామా బి కామా సిలు వరుసగా ఒక వ్యాపారంలో ఏ కామా బి కామా సిలు వరుసగా 10,000, 20,000, 30,000 రూపాయల పెట్టుబడులతో 10,000, 20,000, 30,000 రూపాయల పెట్టుబడులతో 2 సంవత్సరాల కాలం పాటు ఉంచిన వారు పొందిన మొత్తం 30,000 రూపాయలు. వారు పొందిన మొత్తం 30,000 రూపాయలు అయినా లాభంలో సి వాటా ఎంత? లాభములో సి వాటా ఎంత? చూడండి సార్, ఏ బి మరియు సి అనే ముగ్గురు వ్యాపారస్తులు ఉన్నారు. ఏ బి సి అనే ముగ్గురు వ్యాపారస్తులు ఉన్నారు సార్. ఇక్కడ ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు? 10,000 రూపాయల పెట్టుబడి. బి 20,000 రూపాయల పెట్టుబడి. సి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఎంతకాలం? 2 సంవత్సరాలు. అందరి కాలం ఈక్వల్ గా ఉంది. 2 సంవత్సరాల కాలం వ్యాపారం ఉంచారు. సో దెన్ 2 get cancel. Then 4 zeros ki 4 zeros cancel. వారి లాభాల మధ్య నిష్పత్తి 1:2:3. మొత్తం ఎన్ని భాగాలు సార్? 6 భాగాలకు సంబంధించిన టోటల్ అమౌంట్ లాభం 30,000. బి వాటా 3 భాగాలకి ఎంత? దెన్ 3/6 ఇంటూ 30,000. సార్ 6 ఒకట్లు 6 ఐదులు సార్ 5 మూళ్ళు 15,000 రూపాయలు వాళ్ళు పంచుకున్న లాభం. సి తీసుకున్న లాభం. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ 6,000 రూపాయలను 5 నెలల కాలం పాటు బి 10,000 రూపాయలను 4 నెలల కాలం పాటు సి 15,000 రూపాయలను 6 నెలల కాలం పాటు పెట్టుబడులతో వ్యాపారం చేసిన వారికి వచ్చిన లాభం 64,000.
అయినా లాభంలో బి వాటా ఎంత? అయినా లాభములో బి వాటా ఎంత? సార్ ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు? 6,000 రూపాయలు. ఎంతకాలం? 5 నెలలు. బి అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టిండు? 10,000. వీడి కాలం. సి అనేవాడు 15,000 రూపాయల పెట్టుబడి, కాలం 6 నెలలు. ఇది సార్. సార్ సింప్లిఫై. జీరోస్ జీరోస్ అండ్ జీరోస్. ఇంకా కొట్టివేతలు ఏమైనా పోతాయా సార్? 5 ఒక్కట్లు, 5 రెండ్లు, 5 మూళ్ళు, ఇంకా 2 మూళ్ళు, 2 2 మూళ్ళు, దెన్ 3:4:9. ఇది వాళ్ళ లాభాల మధ్య నిష్పత్తి. 3:4:9. మొత్తం ఎన్ని భాగాలు? 16 భాగాలకు సంబంధించిన టోటల్ అమౌంట్ ఎంత సార్? 64,000. అయితే బి వాటా 4 భాగాలకి ఎంత? 4/16 ఇంటూ 64,000 సార్. 4 నాలుగులు, 4 ఒక్కట్లు, 4 మూళ్ళు, సారీ 4 ఆరులు, దెన్ 2 zeros, 3 zeros, 16,000 రూపీస్. లాభంలో బి వాటా 16,000 రూపాయలు. నెక్స్ట్ మోడల్. ఒక వ్యాపారంలో ఏ 20,000, ఈ 30,000 రూపాయలతో బి 30,000 రూపాయలతో ప్రారంభించిన 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళెను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 21,000. అయినా ఏ వాటా ఎంత? సార్ ఇద్దరు కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు, కానీ వ్యాపారంలో నుంచి ఒకరు డ్రాప్ అయిండు. ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు, కానీ ఒకరు వ్యాపారంలో నుంచి డ్రాప్ అయిండు సార్. ఇది మెథడ్. సార్ వ్యాపారాలు ఎంతమంది ఉన్నారు?
ఇద్దరు వ్యక్తులు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఏ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టిండు సార్? 20,000 రూపాయల పెట్టుబడి పెట్టిండు. బి అనేవాడు 30,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇద్దరు ఈ పెట్టుబడులతో వ్యాపారం స్టార్ట్ చేసిన 6 నెలల తర్వాత వ్యాపారంలోంచి ఒకడు డ్రాప్ అయిండు. ఎవడోడు? బి అనేవాడు వ్యాపారంలోంచి డ్రాప్ అయిందంటే ఎంతకాలం ఉన్నట్టు వాడు వ్యాపారంలో? 6 మంత్సే ఉండు. మరి మొత్తం పూర్తి కాలం ఎంత వ్యాపారం? 1 సంవత్సరం. అంటే ఎన్ని నెలలు? 12 నెలలు. సో దెన్ 4 zeros కి 4 zeros, 6 ఒక్కట్లు 6 రెండ్లు, దెన్ 4:3. ఇది వారి లాభాల మధ్య నిష్పత్తి. మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలకు సంబంధించిన టోటల్ అమౌంట్ 21,000. అయితే ఎవడి వాటా అడిగిండు? 4 భాగాలకి ఎంత? 7 ఒక్కట్లు 7 మూళ్ళు 21, 4 మూళ్ళు 12,000 రూపాయలు వీడికి వచ్చిన డబ్బులు. రైట్, నెక్స్ట్. ఏ కామా బీలు ఏ కామా బీలు 20,000 మరియు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. ఏ కామా బీలు 20,000 మరియు 30,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. 6 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళెను. అదే సమయంలో సి 40,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరెను. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 1,32,000. సంవత్సరాంతానికి వారికి వచ్చిన లాభం 1,32,000 అయినా లాభంలో ఏ వాటా ఎంత? సార్ ఇక్కడ ఏ మరియు బి అనే ఇద్దరు వ్యాపారస్తులు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. సి అనేవాడు మధ్యలో వచ్చినోడు. సార్ వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు? ఏ అనేవాడు 20,000 పెట్టిండు, సున్నాలు రాయట్లేదు. ఇక బి అనేవాడు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు. సి అనేవాడు పెట్టుబడి ఎంత? 40,000. రైట్. ఇప్పుడు చూద్దాం మొత్తం వ్యాపార కాలం ఎంత? 1 సంవత్సరం. 1 సంవత్సర కాలం పాటు వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఎవడు? ఏ 12 నెలల పాటు ఉండు. సార్ బి అనేవాడు 6 నెలల తర్వాత వెళ్ళిపోయిండు. సి అనేవాడు 6 నెలల తర్వాత వచ్చిండు. 6 నెలల తర్వాత వెళ్ళిపోయిందంటే వాడు ఉంది 6 నెలల వ్యాపార కాలం. మరి సి అనేవాడు 6 నెలల తర్వాత వచ్చిండు అంటే అప్పటికి ఇంకా 6 నెలలు వ్యాపారం ఉంది కాబట్టి వాడు 6 నెలల పాటు వ్యాపారంలో ఉండు. దెన్ జీరోస్ క్యాన్సిల్. ఇంకా 6 6 6 రెండ్లు, ఇంకేమైనా కొద్ది గదులు పోతాయా? దెన్ 4:3:4. మొత్తం ఎన్ని భాగాలు సార్? 11 భాగాలకు సంబంధించి 1,32,000 రూపాయలు. 1,32,000 రూపాయలు. అయితే లాభంలో ఎవడు వాటా? 4 భాగాలకి ఎంత? దెన్ 4/11 ఇంటూ 1,32,000 రూపాయలు. 11 ఒక్కట్లు 11 రెండ్లు, దెన్ 12 నాలుగులు 48. నెక్స్ట్ ఏ 20,000 రూపాయలు
ఏ 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. ఏ 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించెను. 4 నెలల తర్వాత 4 నెలల తర్వాత బి 4 నెలల తర్వాత బి 25,000 రూపాయలతో 25,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. సంవత్సరాంతానికి వారికి 33,000 రూపాయల లాభం వచ్చిన సంవత్సరాంతానికి వారికి 33,000 రూపాయల లాభం వచ్చిన లాభంలో బి వాటా ఎంత? సార్, ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేసిన వ్యక్తి ఏ, మధ్యలో వచ్చిన వ్యక్తి బి. ఏ అనేవాడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేసిండు? 20,000 రూపాయలతో స్టార్ట్ చేసిండు. బి అనేవాడు ఎంత పెట్టుబడితో వచ్చిండు? 25,000 రూపాయల పెట్టుబడితో వచ్చిండు. సార్, మొత్తం వ్యాపార కాలం ఎంత? 1 సంవత్సరం పాటు వ్యాపారంలో ఉన్న వ్యక్తి ఎవడు ఇక్కడ? ఏ అంటే సంవత్సరము అంటే 12 నెలలు. బి అనేవాడు 4 నెలలు గడిచిన తర్వాతగా వచ్చింది. అంటే ఎంతకాలం ఉన్నట్టు? 8 నెలలు. సార్, 4 2 4 3 5 4 5 5 2 1 2 2 6:5. ఇది వారి లాభాల మధ్య నిష్పత్తి. మొత్తం ఎన్ని భాగాలు? 11 భాగాలకు సంబంధించిన టోటల్ అమౌంట్ 33,000. అయితే లాభంలో ఎవడు? బి వాటా 5 భాగాలకి ఎంత? 11 మూళ్ళు 5 మూళ్ళు 15,000 రూపాయలు. Right, last problem. Write down. ఏ 10,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. ఏ 10,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 6 నెలల తర్వాత బి 18,000 రూపాయలతో 6 నెలల తర్వాత బి 18,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. మరో సంవత్సరం తర్వాత సి 20,000 రూపాయలతో వ్యాపారంలో చేరెను. మూడు సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన లాభం 3 సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన లాభం 84,000.
3 సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన లాభం 84,000. అయినా లాభంలో బి వాటా ఎంత? సరే, ఇటు ముగ్గురు వ్యాపారస్తులు ఏ, బి అండ్ సి. ఏ ఎంత పెట్టుబడి పెట్టిండు? 10,000. బి అనేవాడు 18,000. సి అనేవాడు 20,000. సార్, మొత్తం వ్యాపార కాలం 3 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? 36 నెలలు. మొత్తాన్ని నెలల్లోకి మార్చండి. రైట్. 6 నెలల తర్వాత ఎవడొచ్చిండు? వచ్చిందా పోయిందా? అంటే ఎంతకాలం వ్యాపారంలో ఉన్నట్టు? 30 నెలలు. మరో సంవత్సరం ఎవడొచ్చిండు? సి. అంటే సంవత్సరంన్నర గడిచింది. ఈడొక 6 నెలల తర్వాత వచ్చిండు, ఇంకో సంవత్సరం తర్వాత వచ్చిండు. అంటే సంవత్సరంన్నర తర్వాత వ్యాపారంలోకి వచ్చిండు. ఎంతకాలం ఉండు? 18 నెలలు. ఇంకొక సంవత్సరంన్నర వ్యాపారంలో ఉండు. దెన్ జీరోకి జీరోకి జీరో క్యాన్సిల్. ఇంకా 18 ఒక్కట్లు, 18 ఒక్కట్లు, 18 రెండ్లు. ఇక మిగిలింది ఏం సార్? 2:3:2. మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలకి 84,000 రూపాయలు అయితే 3 భాగాలకి ఎంత? 7 ఒక్కట్లు, 7 రెండ్ల 14, 12 మూళ్ళు 36,000 రూపాయలు బి వాటా. సార్, ఇంకా టాపిక్ ఉంది, కంప్లీట్ కాలేదు. ఇది ఇంకో గంట టాపిక్ ఉంటుంది. ఈ గంట టాపిక్ అయిపోయిన తర్వాత రేపు నేను ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేస్తాను సార్. రేపు ఇక భాగస్వామ్యం అయిపోయి రేపు తర్వాత భిన్నాలు, సంఖ్యలు, వయస్సులు. భాగస్వామ్యం, వయస్సులు, సంఖ్యలు, భిన్నాలు. ఈ 4 టాపిక్స్ అయిపోతాయి. సెలవు ఈ రోజుకి.